ప్రభుత్వం 400 కోట్లు ఇస్తున్నట్టు జీవ విడుదల చేసిందని దీనిపై కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో కథనం రాసిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి. కానీ నిధులు మాత్రం హుళక్కి అని మండిపడ్డారు. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయన్నారు. సమగ్ర శిక్షలో 25,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వెల్లడించారు. ప్రాణాలు రక్షించే 104, 108 సిబ్బంది 6,500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదన్నారు. వీరి కాకుండా అనేక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి వస్తున్న చిమ్మ చీకట్లు తొలగిపోలేదని చెప్పారు. ఇది చంద్రబాబు మార్కు పాలన, దీన్ని మార్పు అనాలంట అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రభుత్వం 400 కోట్లు ఇస్తున్నట్టు జీవ విడుదల చేసిందని దీనిపై కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో కథనం రాసిందన్నారు వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి. కానీ నిధులు మాత్రం హుళక్కి అని మండిపడ్డారు. చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయన్నారు. సమగ్ర శిక్షలో 25,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వెల్లడించారు. ప్రాణాలు రక్షించే 104, 108 సిబ్బంది 6,500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదన్నారు. వీరి కాకుండా అనేక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి వస్తున్న చిమ్మ చీకట్లు తొలగిపోలేదని చెప్పారు. ఇది చంద్రబాబు మార్కు పాలన, దీన్ని మార్పు అనాలంట అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.